ఈ ఏడాది మిర్చికి రేటు లేకపోవడమే వాస్తవం అంటున్నారు మార్కెట్ అధికారులు. దళారులు కుమ్మక్కయ్యారన్న వార్తలో నిజం లేదు అంటున్నారు. అంతర్జాతీయంగా మిర్చి ఎగుమతులు తగ్గడంతోనే ధరలు పడిపోయాయని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం పరిస్థితుల్లో రైతులు కోల్డ్ స్టోరేజీల్లో మిర్చిని నిల్వ చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయినటువంటి యనమల వ్యవసాయ మార్కెట్కి తెలంగాణ సహా ఏపీ, అదేవిధంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సహా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి వస్తారు. విషయాలపై మార్కెట్ కార్యదర్శిగా ఉన్నటువంటి రెడ్డి నాయక్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెడ్డి నాయక్ గారు చెప్పండి, అంటే ప్రధానంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ఈ సీజన్ లోపల మీకు మిర్చి ఏ రకంగా వస్తుంది? ఇప్పటి వరకు వచ్చినటువంటి మిర్చి ఏంది? హై రేట్ పలుకుతున్నటువంటి విధానం ఏంటి? లాస్ట్ ఇయర్ కంటే రేటు తక్కువ ఉన్నమాట వాస్తవమే, కానీ అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ బట్టి కొనుగోలు చేసుడు ఉంటుంది వ్యాపారస్తులందరూ. దాని అనుగుణంగానే రేట్లు నిర్ణయించడం జరుగుతుంది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే రేట్లు తక్కువ ఉన్న రైతు సోదరులు కూడా ఇప్పుడు దాదాపు 15 రోజుల నుంచి వాళ్ళ సరుకుకు సరైన రేటు రాకుంటే కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటారు. అక్కడ కూడా నల్లి పురుగు తెగులు అనేది బాగా విపరీతంగా వచ్చిన విపరీతంగా మందులు కొట్టడం కూడా అదొకటి కూడా కాయ క్వాలిటీగా రాకపోవడము, సైజు కూడా చిన్నగా అవడము, అట్లా కలర్ కూడా డిఫరెంట్ అవ్వడం వల్ల దానికి మిర్చి రేటు కొద్దిగా ఎక్కువ వస్తలేదని వ్యాపార వర్గాల ద్వారా తెలిసింది. కావున ఈసారి రైతులకు గిట్టుబాటు కంటే కొద్దిగా తక్కువ రేటు వస్తుంది. దానికి రైతులు కూడా వాళ్ళది మార్కెట్ ఉంటే ఎట్లయినా పెరుగుతుంది, లేకుంటే ఇదే పరిస్థితి ఉంటాయి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. దాని మీద అయితే రైతులు ఎక్కువ చర్చించడానికి లేదు. అంటే సార్, ప్రధానంగా రైతులు సరుకుని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి ప్రధాన ఆరోపణ మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారులంతా కూడా కుమ్మక్కపై దళారులుండి మమ్మల్ని నష్టం చేస్తున్నారు, మాకు నష్టం జరుగుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? అట్లా రైతు సోదరులకు అట్లా అనిపించినప్పుడు వాళ్ళకు సరైన గిట్టుబాటు ధర రానప్పుడు నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళకు కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి అందుబాటులో. 30 కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి ఇక్కడ. దాదాపు 33 లక్షల బస్తాల కెపాసిటీ ఉన్నాయి. దానిలో ఇప్పటివరకు 50% ఫిలాప్ అయి ఉన్నాయి. 14-15 లక్షల వరకు ఫిలాప్ అయినాయి. ఇంకో 14 లక్షలు 12 లక్షల వరకు ఇంకా వేకేట్ పోయి ఉంది. కాబట్టి అట్లా ఏమైనా రైతులు తక్కువ రేట్ అనిపించినప్పుడు వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ స్టాక్ పెట్టుకొని ఇట్లా లోన్ తీసుకోవచ్చు, రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఇంకోటి మీరు అన్న దానిలో ఒకరిద్దరు అయితే దళారు ఒకటై మోసం చేస్తారు అని అనుకోవచ్చు, కానీ మా దగ్గర దాదాపు 180 నుంచి 200 మంది మిర్చి ఖరీదారులు ఉన్నారు. కాబట్టి అది సాధ్యపడే విషయం కాదు. చైనా ఇంపోర్టెడ్ ఉంటారు, దిగుమతి చేసుకునే వాళ్ళ వ్యాపారస్తులు ఇక్కడ శక్తి చూపుతలేరు. ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్ అక్కడ అల్లర్ల వల్ల ఫైనాన్స్గా ఇబ్బంది అవుతుందేమని ఇక్కడ నుంచి మన బ్యాంకు వాళ్ళు గ్యారంటీ ఇవ్వాలి. అక్కడ ఎక్స్పోర్ట్ చేయాలంటే మన ఇక్కడ ఉన్న ఎక్స్పోర్టర్కి మన బ్యాంకు వాళ్ళు కాన్సెంట్ ఇవ్వాలి. అక్కడ వాళ్ళు అమ్మిన తర్వాత డబ్బులు వచ్చేది ఆ డౌట్తో కూడా మన ఇక్కడ లోకల్ బ్యాంకులు కూడా వాళ్ళకి కాన్సెంట్ ఇవ్వలేకపోతుంది. ఫైనాన్స్ పరంగా ఇబ్బంది అవుతుందేమని బంగ్లాదేశ్ అది. చైనా ఏమో అక్కడ వాళ్ళ ప్రోడక్ట్ తయారవుతుంది. వేరే చిన్న మలేషియా దేశాలు అవి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే దిగుమతి అంటే ఇంపోర్ట్ ఛాన్స్ ఇస్తారు, లేకపోతే క్లోజ్ చేస్తారు వాళ్ళు. ఈ అంతర్జాతీయ మార్కెట్ లోపల మిర్చికి డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి సమస్యలు అనేటువంటివి రైతుల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపెడుతున్నాయి. అదేవిధంగా కొనుగోళ్ల మీద ఆ ఎఫెక్ట్ ఉండడం వల్లనే మిర్చి రైతులకు ఈ పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా మిర్చి రైతులని తమకు ఉన్నంత స్థాయిలో ఆదుకునేందుకు కోల్డ్ స్టోరేజీల్లో ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. 50% మాత్రమే నిల్వలు నిండి ఉన్నాయి. ఇంకా వాళ్ళకి అవకాశం ఇస్తాం, బ్యాంక్ గ్యారంటీ ద్వారా వాళ్ళకి రుణ సహాయం కూడా చేస్తాము, ప్రత్యామ్నాయ చర్యలు కూడా ఈ రకంగా ఉంటాయి. కాబట్టి రైతులు వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. రైతులు తక్కువ ధర అమ్ముడుపోతుంది అనేటువంటి దానిలో బాధపడకూడదు అని చెప్పి మార్కెట్ కార్యదర్శి రెడ్డి నాయక్ తమకు సంబంధించినట్టు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు రేటు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ధరతో కనీసం పెట్టుబడి కూడా రావటం లేదని దిగాలు చెందుతున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలి అని రైతులు కోరుతున్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ చేస్తామంటున్న పాలకులు, రైతే రాజాని నిలదీస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కుదేలవుతున్న అన్నదాతకు కుడిభుజంగా నిలవాలని, కన్నీరు పెడుతున్నటువంటి మిర్చి రైతుకు మద్దతు ధరతో అండగా నిలవాలని యావత్ రైతాంగం కోరుకుంటోంది.
కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.